సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రెండో విడత మాఫీకి 7 కోట్ల రూపాయలు విడుదల. ఈ నెల 31న నిధులు విడుదల చేసే అవకాశం. తొలి విడత రుణమాఫీ నిధులను ఈ నెల 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధులను ఈ నెల 31 తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయి. 1,00,000 వరకు అప్పున్న రైతులకు 6,099 కోట్లు విడుదల చేయక 1,50,000 వరకు ఉన్న అప్పులు మాఫీ చేయడానికి 7,000 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. 2 లక్షల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ గడువుగా పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో రుణమాఫీ కోసం సేకరించిన నిధులు మరో 4,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండో విడత అవసరాల కోసం 3,000 కోట్లు సమకూర్చాల్సింది. ఇందుకు గాను ఆర్బీఐ నుంచి 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సర్కారు ఇండిపెండెంట్ పెట్టుకుంది. ఈ మొత్తం ఈ నెల 23న ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానాకు రానున్నది. మూడో విడతకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సింది. 2 లక్షల కేటగిరీలో ఉండే రైతులకు రుణమాఫీ చేయడానికి సుమారు 18,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టులో వీటి పూలింగ్పై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాగా ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.